నుదుట పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్ళంతా ఎందుకు పూసుకుంటాడో మీకు తెలుసా? రావణుడిని హతమార్చి రాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్యకి వస్తాడు. వారితో పాటు హనుమంతుడు కూడా అయోధ్యకి వస్తాడు. ఒకరోజు సీతాదేవి కూర్చొని నుదుట మీద సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటుంది. హనుమంతుడు అటువైపుగా వెళ్తూ సీతాదేవి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉండడం చూస్తాడు. వెంటనే సీతాదేవి దగ్గరికి వెళ్లి, అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఏమీ అనుకోకుండా సమాధానం ఇవ్వండి. నేను ఎప్పటి నుండో చూస్తున్నా మీరు ప్రతిరోజు నుదుటి మీద ఈ రంగును ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా అని, దాని వల్ల లాభం ఏంటి అని అడుగుతాడు. సీతాదేవి నవ్వుతూ, హనుమా, ఇది కేవలం ఒక రంగు కాదు, ఇది సింధూరం. ఇలా ఆడవాళ్ళు నుదుట సింధూరం పెట్టుకోవడం వలన వాళ్ళ భర్తల ఆయుష్కు పెరుగుతుంది, అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సింధూరం పెట్టుకోవడం వలన రాముడి ఆయుష్కు పెరుగుతుంది, రాముడు దీర్ఘాయుష్కు కలిగి ఉంటాడు, రాముడికి అంతా మేలే జరుగుతుంది. ఈ విషయం సాక్షాత్తు పార్వతీదేవి చెప్పింది. పార్వతీదేవి కూడా శివుడి కోసం ఈ సింధూరాన్ని నుదుట పెట్టుకుంటుంది అని నవ్వుతూ హనుమంతుడికి చెబుతుంది. హనుమాన్ ఆశ్చర్యపోతూ, ఓహో, ఈ సింధూరంలో అంత గొప్పతనం ఉందా అని ఆలోచనలో పడిపోయి ఆలోచిస్తూ హనుమంతుడికి ఒక ఆలోచన తడుతుంది. సీతమ్మ నుదుటను ఒక చిన్న బొట్టు పెట్టుకుంటూనే రాముడి ఆయుష్ పెరిగి రాముడికి మంచి జరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటాను, అప్పుడు నా రాముడికి ఇంకెంత మంచి జరుగుతుందో అని ఆలోచనలో పడి ఒక్క క్షణం కూడా ఆగకుండా సీతమ్మ పక్కనే ఉన్న సింధూరం అంతా చేతుల్లోకి తీసుకొని సింధూరాన్ని తన ఒళ్ళంతా పూసుకుంటాడు. అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోతుంది. సీతమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి రాముడితో జరిగింది చెబుతుంది. హనుమంతుడు ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకొని రాముడి దగ్గరికి వస్తాడు. రాముడు హనుమంతుడి ప్రేమకి ముగ్ధుడైపోతాడు. రాముడు నవ్వుతూ, ఎందుకు హనుమా ఇలా చేశావు అని అడగగా, మీకోసమే ఇలా చేశాను స్వామి. సీతమ్మ నుదుట మీద ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే మీకు ఇంత మేలు జరిగితే నేను ఒళ్ళంతా సింధూరాన్ని పూసుకున్నాను, ఇప్పుడు మీరు ఎన్ని ఏళ్ళైనా ఆరోగ్యంగా ఉంటారు అని నవ్వుతూ అంటాడు. ఆ ప్రేమను చూసి రాముడు హనుమంతుడిని ప్రేమతో కౌగిలించుకుంటాడు. అందుకే ఇప్పటికీ కూడా మనం సింధూరంతో నిండిన హనుమంతుడి విగ్రహాన్ని పూజిస్తాం. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి. జై బజరంగబలి.